హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రావ్యాస్ కిచెన్ అండ్ ఫ్యాషన్. ఈరోజు రెసిపీ వచ్చి హెల్దీ రెసిపీతో మీ ముందుకు వచ్చాను. హెల్దీ నువ్వుల లడ్డు అన్నమాట. ఇది చేయడం చాలా ఈజీ అండి. అలాగే చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో రెడీ అయిపోతుంది. కేవలం నువ్వులు, బెల్లం ఉంటే సరిపోతుందన్నమాట. ఇప్పుడైతే దీన్ని ఎలా ప్రిపేర్ చేయాలో ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం పదండి. ఇప్పుడైతే ఒక బౌల్ తెల్ల నువ్వులు తీసుకుంటున్నాను. అలాగే ఒక ప్యాన్ పెట్టుకుని అందులో ఈ తెల్ల నువ్వులు వేసుకోవాలి. ఈ నువ్వులని 5 నుంచి 10 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని చక్కగా దోరగా వేయించుకోవాలండి. ఇవి తొందరగా కలర్ చేంజ్ అయిపోతాయి కాబట్టి మీడియం ఫ్లేమ్లోనే ఉంచుకుని కదుపుతూ ఉండాలండి. అన్నీ కూడా సమానంగా ఫ్రై అయ్యేటట్టు. ఇది రెడీ అయిపోయిందని మనకి ఎలా తెలుస్తుందంటే కలర్ చేంజ్ అవుతుంది, ప్లస్ నువ్వులు కొంచెం ఉబ్బి చిటపట్లాడుతూ ఉంటాయి అన్నమాట. ఇదిగోండి, ఇప్పుడు రెడీ అయిపోయినాయి. ఇలా వేయించుకున్నవి కొంచెం చల్లారే వరకు పక్కన పెట్టుకోవాలి. మనం ఏ కప్పుతో అయితే నువ్వులు తీసుకున్నామో అదే కప్పుతో సగం అయితే బెల్లం సరిపోతుందండి. మీరు స్వీట్ ఎక్కువగా తినే వాళ్ళైతే ఎక్కువ యాడ్ చేసుకుంటే సరిపోతుంది. బెల్లం ఎప్పుడూ కూడా జిగురుగా ఉండే బెల్లం తీసుకోవాలండి నువ్వుల లడ్డూకి. అప్పుడైతేనే ఉండలు బాగా అవుతాయి. బూరికపల్లి బెల్లం తీసుకుంటే ఉండలు రావండి. ఇప్పుడైతే మనం నువ్వుల్ని మిక్సీ జార్లో తీసుకుని ముందుగా నువ్వుల్ని మిక్సీ చేసుకోవాలి మెత్తగా. ఇప్పుడు బెల్లాన్ని అయితే యాడ్ చేద్దాము. ఇప్పుడు వీటిని మిక్సీ జార్లో మిక్సీ పట్టుకోవాలండి. మనం ఎప్పుడూ కూడా బెల్లం తురిమే తీసుకోవాలి, ఎందుకంటే మిక్సీ సౌండ్ వచ్చి సరిగ్గా తిరగదు. ఇప్పుడు మిగిలిన నువ్వులను కూడా మిక్సీ జార్లో వేసుకుని సేమ్ అదే ప్రాసెస్ అండి. ఒకసారి నువ్వులు మిక్సీ చేసుకుని తర్వాత బెల్లం యాడ్ చేసుకోవాలి. నేను ఒక 2 టేబుల్ స్పూన్ల నువ్వులను అయితే ఉంచుతున్నాను. ఇది మనం లడ్డూలు చుట్టుకునేటప్పుడు ఈ నువ్వులను వేసుకుంటే ఏంటంటే మనం లడ్డూలు తింటున్నప్పుడు నువ్వులు పంటికి తగులుతూ టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. అందుకోసం ఉంచాను. ఇప్పుడు వీటిని కూడా ప్లేట్లో వేసుకుని 2 మిక్స్ అయ్యేలాగా చేత్తో కదుపుకోవాలండి. ఎందుకంటే బెల్లం ముద్దలా ఉంటుంది కదా, అందుకని మొత్తం అంతా కలిసేలాగా చేత్తో మొత్తం కలుపుకోవాలి. ఇదిగోండి, జిగిరి బెల్లం తీసుకుంటే ఏంటంటే ఇలా ముద్ద కింద ఉంటుంది. అదే డ్రై బెల్లం తీసుకుంటే పొడిలాడుతూ ఉంటుంది. అప్పుడు మనం కొంచెం వాటర్ యాడ్ చేసుకుని అప్పుడు ఉండల కింద చుట్టుకోవాలి. ఇప్పుడు నేనైతే ఎలాంటి వాటర్ కూడా యాడ్ చేయలేదు. జిగిరి బెల్లం తీసుకోవడం వల్ల మంచి బెనిఫిట్ అయితే ఉంటుంది. ఉండలు చక్కగా అయిపోతాయి అన్నమాట. నువ్వుల్లో జింక్, మెగ్నీషియం అలాగే ఐరన్ కంటెంట్ కూడా చాలా ఎక్కువగా ఉంటుందండి. ఈ ఎముకలకి చాలా మంచిది. అలాగే దీంట్లో ఒమేగా ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి. ఇది జుట్టు రాలడం తగ్గిస్తుంది. మీకు జుట్టు ఊడే సమస్య ఉంటే డైలీ ఒక నువ్వుల ఉండ తినండి, చాలా మంచిది. హెల్తీగా జుట్టు పెరుగుతుంది. హెల్త్కి చాలా మంచిదైన నువ్వుల లడ్డూలు రెడీ అయిపోయినాయండి. అంతేకాకుండా మీరు మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ అయితే చేసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.